గిందికే వచ్చిన అంటే ఎవరికి మైక్ ఇచ్చినా అనర్గళంగా అన్ని విషయాలు మాట్లాడగలిగే సత్తా సంతరించుకున్న నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇది మినీ ఇండియా, ఇది మినీ ఇండియా. ఇక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు మాత్రమే కాదు, మన రాష్ట్రంలో ఉన్న కన్న గడ్డను వదిలిపెట్టి, కనిపించిన అమ్మానాన్ని వదిలిపెట్టి, పొట్ట చేత పట్టుకొని ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు మీరంతా. ఇవాళ మెల్లమెల్లగా ఆ గుడిసెలలో, ఆ మురికి కూపాలలో ఒక తరం కష్టపడితే ఇవాళ ఈ బంగ్లా కనపడుతుంది. ఈ బంగ్లా 2వ అంతస్తు సుల్తమ్మ చెప్తుంది, ఈ మధ్యనే వేస్తుండన్నాను. గట్ల రక్తాన్ని చెమటగా మార్చి రెక్కల ముక్కలు చేసుకొని అన్ని రకాల త్యాగం చేస్తే ఇవాళ ఈ స్థాయికి వచ్చినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. డబ్బులకు చిన్న వాళ్ళం కావచ్చు, కానీ ఆలోచనకు మాత్రం పెద్దవాళ్ళమే ఏంటో గుర్తుపెట్టుకో. నేను ఉపన్యాసం ఇస్తే మంచిగా ఉండదు. నేను కొత్త కాదు, నా మాట కొత్త కాదు, నా గురించి అందరు చెప్పారు కాబట్టి. కానీ ఆలోచించండి, ఇవాళ ఉన్న స్థితి ఏంటో ఆలోచించండి. నేను దాకా మనం బీఆర్ఎస్కి వేసినాం. ఎందుకు? రోడ్లు మంచిగా ఉండాలన్నా, ప్రశాంతత ఉండాలన్నా, ఫ్లైఓవర్లు రావాలన్నా, రియల్ ఎస్టేట్ మంచిగా ఉండాలన్నా అని చెప్పి వేసినాం. కానీ హైదరాబాద్ వేసింది కానీ చుట్టుపక్కల వేయలే. రేవంత్ రెడ్డి వచ్చింది. రేవంత్ రెడ్డి డాల్బోల్ మాటలకు పల్లెటూళ్ళన్నీ వంగిపోయినాయి. ఏమని చెప్పిందో గుర్తు చేస్తే 1 గంట పడుతుంది. ఇట్లా చిటికలేసి ఏది పడుతుంది, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యువకుల డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, అనేక రకాల డిక్లరేషన్ ఇచ్చాడు. అంటే ఎక్కడ బాధ అయిందంటే ప్రజలు కూడా, నేను చైతన్యవంతమైన లీడర్షిప్ని అడుగుతున్నాను. నేను ఇలాంటి హామీలు ఇస్తున్నప్పుడు దీని మీద చర్చ పెట్టేటువంటి బాధ్యత మా మేధావుల మీద ఉంటుంది. ఇవాళ అమలయ్యేటియా కాదా, ఇవి ఆ పూటకి ఇచ్చే హామీలా, లేకపోతే ఇది అమలయ్యేటువంటి హామీలా అనేటువంటి చర్చ పెట్టలేకపోయినా మనం. ఇవాళ మీకు కళ్యాణ లక్ష్మి వస్తుంది, మనకు ₹1,00,000 వస్తుంది. మనకు ₹1,00,000 తను ఏమన్నాడు, ఈ ₹1,00,000 ఏంది, ఇంకొక తులం బంగారం ఇస్తా అని చెప్పాడు. ఈ ₹1,00,000 చెక్కులే 6 నెలలకి ఏడాదికి వస్తలేవు. మీకు తెలుసా? ₹1,00,000 చెక్కులే అనేక గ్రామాల్లో పిల్లలు పుట్టిన తర్వాత వస్తాయి. ఏ పెళ్లి పందిరిలో ఆడపిల్ల పెళ్లికి ఆ పేరెంట్స్కి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు ఉపయోగపడాను, ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు ఏడాదికి వస్తాను. టక్కన ఏడాదికి వచ్చే చెక్కే కష్టమైందంటే ఇంకో తులం బంగారం ఇస్తామని చెప్పి నమ్మితివి ఓటేస్తుంది. ఎంత గొప్ప అంటే నేనే పిచ్చోని అయిపోయినా. నేను కొత్త రాష్ట్రానికి కొత్త ఆర్థిక మంత్రి, దీని సంగతి అంతా నాకు తెలుస్తుంది. దీని కథ, దీని లెక్కేంది, దీని పత్రం ఏంది, దీని గొప్పతనం తెలుస్తుంది. ఆయన ఏమన్నాడు, 44 లక్షల మందికి ఇవాళ ఈ రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్ల రూపంలో నెలకు ₹2,000 ఇస్తే 12,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. 12,000 కోట్లు అవుతుంది. ఆ 12,000 కోట్లే అప్పుడప్పుడు మధ్యలో ఒక నెల ఎగబెడతా అంటాడు. ఇవాళ మీరు ఎక్కడ అడగండి, ఈ నెల పెన్షన్ వచ్చే నెలతో లేదా 2 నెలలకు వస్తుంది వచ్చే పరిస్థితి. అట్లాంటి ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా, 4 కోట్ల పైన ఉన్న తెలంగాణ జనాభా, మహిళలు 2 కోట్లు ఉంటారు మినిమం. ఇవాళ పిల్లలు తీసేస్తే 1,50,00,000 మంది మహిళలు ఉంటారు. ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి, మీరు ఇట్లా ఓటేయండి ఆడబిడ్డలారా, సంతకం పెడతా, ఒక మహిళకి నెలకి ₹2,500 ఇస్తా అని చెప్పిండా? వస్తుందా మరి? ఒకవేళ కనుక ₹2,500 చొప్పున కనుక వారు ఇవ్వాలనుకుంటే 40,000 కోట్లు కావాలి సంవత్సరం. 40,000 కోట్లు, 1 పైసా ₹2 కాదు, 40,000 కోట్ల రూపాయలు కావాలి. దాన్ని నమ్ముతుంది. ఆ రాష్ట్రం లేకపోయా, చెప్పడం లేకపోయా, ఇనటోళ్ళకు లేకపోయా, గట్లయిపోయా. ఇట్లా అనేక హామీలు ఇచ్చింది. రైతులకైతే అరే ఈ రైతు బంధు ఇవ్వడానికి 2 నెలల ముందు నుంచెలే అన్ని దిగ్బంధం చేస్తే తప్ప రైతు బంధు ఇవ్వని పరిస్థితి ఉంటే
10,000 ఏం కర్మ, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఎకరానికి. ఇంకా లీజ్ తీసుకున్న ఫార్మర్లకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఆటో నడుపుకునే వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కాయ కష్టం చేసుకునే వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు. ఇవాళ అంటాడు కదా అంటే మరి ఆయన లీడరా కాదా, సోయి ఉన్నట్టా లేనట్టా నాకు తెలియదు. కానీ నేను కేసీఆర్ గారు ఓడిపోయిండు, నేను సచివాలయంలో సంతకం పెడుతున్నా, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయని కూడా వచ్చినా ఉత్త బిందెలు ఉన్నాయని చెప్తాను ఆయన. అంటే ఎంత జిమ్మెదారితనం లేదు, ఎంత బాధ్యత లేదు. చిన్న మాట కాదు, ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మన డబ్బుకి కస్టోడియన్స్ వాళ్ళు, కాపాడదారులు మాత్రమే, వాళ్ళు ఓనర్లు కాదు. మీకు తెలుసా, తెలంగాణ వచ్చే నాడు మనం బ్రాండ్ షాపుల ద్వారా, నా బెల్ట్ షాపుల ద్వారా మనం ఇచ్చిన డబ్బు ఎంత తెలుసా? 10,700 కోట్లు. 2014లో బ్రాండ్ షాపుల ద్వారా మనం ఇచ్చిన డబ్బు 10,700 కోట్లు. ఇవాళ ఎంత ఇస్తున్నామో తెలుసా మీకు? 45,000 కోట్లు పరిశ్రమ. సంవత్సరానికి తాగుడు ద్వారా మనం ఇచ్చే డబ్బు 45,000 కోట్లు. ఆ 45,000 కోట్లలో ఎన్నో కుటుంబాలు తాగుడుకు బానిసై భార్యను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, తాగుడుకు బానిసై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే చచ్చిపోయిన కుటుంబాల్లో తెగిపడ్డ పుస్తల తాళ్ళ గురించి ఎవడు ఆలోచించలేడు. కానీ ఆ 45,000 కోట్ల రూపాయలు తెస్తేనే ఇవాళ జీతాలు వస్తున్నాయి, ఇవాళ పెన్షన్లు వస్తున్నాయి. గట్లాంటి ఈ రాష్ట్రంలో గిన్ని హామీలు ఇచ్చిండు, ఒక్కటి అమలైంది. ఇలా ఏ ఒక్కటి? బస్సులు మాత్రం ఫ్రీ ఇచ్చింది. 200 కోట్లు 300 కోట్లు ఫ్రీ ఇచ్చింది. అంతా డాల్బో. ఇప్పుడేమంటాడు? మీరు నాకు గనక 17 సీట్లు గెలిపించిస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ అమలు చేస్తా అని చెప్పి అంటాడు. అంటే ఎంత పిచ్చోళ్ళే కనబడుతున్నాం మనం, ఎట్లా కనబడుతున్నాం మనం? 40 సీట్లున్న రాహుల్ గాంధీ, 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పదవి వస్తుందా అని అంటే వచ్చేది లేదు, నా ఇచ్చేది లేదు, వచ్చేది ఇచ్చేది లేదు. కానీ మోడీ గారు ఎన్నడూ ఫాల్స్ ప్రామిస్ చేయలే. మీరు చూడండి, ఎప్పుడైనా మేనిఫెస్టో తీసి చూడండి. ఎస్, జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తా, జమ్మూ అండ్ కాశ్మీర్లో కొనసాగుతున్న నరమేధాన్ని అరికడతా, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రపంచ చిత్రపటం మీద ఎన్నడికి భారత్ అనేటువంటి భావం తెస్తా అని చెప్పిండు. తీసి పక్క పెట్టిండు, 370 ఆర్టికల్ రద్దు చేసింది. అలా జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే కాకుండా హైదరాబాద్ లాగా డెవలప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దట్ ఈజ్ మోడీ టుడే. 500 ఏళ్ల క్రితం కోల్పోయినాం మనం. ప్రతి బస్తీకి ఒక దేవాలయం ఉంటుంది, ప్రతి ఊరికో దేవాలయం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం, భారతీయుడి విశ్వాసం ఏంది? భారతీయుడి విశ్వాసం, నా ఊరు క్షేమంగా ఉండాలంటే, అరిష్టం జరగకుండా ఉండాలంటే ఒక దేవాలయం ఉండాలి, ఏదో ఒక దేవాలయం ఉండాలి. ఆంజనేయ స్వామి, రామాలయము. కానీ భారతదేశానికి 2 ఇతిహాసాలు అందించింది. భారతదేశం 2 ఇతిహాసాలు అందించింది. ఒకటి రామాయణ ఇతిహాసం, రెండోది మహాభారత ఇతిహాసం. మహాభారత ఇతిహాసానికి కేంద్ర బిందువు కృష్ణుడు, రామాయణ ఇతిహాసానికి కేంద్ర బిందువు రాముడు. దేవాలయాలు ఉంటాయి ఇవాళ. మన రాష్ట్రంలో దేవాలయాలు ఏంటివి? శంకర ఆలయం వేములవాడ, ఇవాళ యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రాష్ట్ర దేవాలయం, భద్రాచలం రాముడి ఆలయం. దేశానికి రాముడు పుట్టిన అయోధ్యలో నిర్మించిందే మన దేవాలయం. దేశానికి అరిష్టం జరగద్దంటే ఆ దేవాలయం ఉండదు, కూలగొట్టినప్పుడు. ఏమన్నాడు మోడీ గారు? నా ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మకాన్ని కాపాడే కర్తవ్యం ఉందని చెప్పిండు, బాధ్యత చెప్పిండు. బ్రహ్మాండంగా ఆలయం కట్టించిండు, ప్రతి ఇంటికి అక్షంతలు పంపించి నా ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకోవడం మోడీ గారు. దాని గురించి మాట్లాడతారు వీళ్ళు. ఇదంతా పక్కకు పెట్టు. మోడీ గారి గురించి ఇప్పుడు ఎవరో చెప్పిండ్రు, ఎవరో గొప్పగా చెప్పిండ్రు. ఒకనాడు అమెరికాకు మోడీకి వీసా ఇవ్వలే, తెలుసుగా? మోడీకి వీసా ఇవ్వలే, పాస్పోర్టే ఇవ్వడానికి నిరాకరించింది. అట్లాంటి మోడీ అమెరికా దేశం పిలిపించుకొని రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి ఇవాళ వాళ్ళ సెనేట్లో, వాళ్ళ పార్లమెంట్లో
వాడు మాట్లాడుతున్నాడు, 10 నిమిషాల పాటు సప్పట్లు కొట్టి జై మోడీ అన్నది అమెరికా. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్కోసారి అంటది. అంటే ఎట్లుంటుందంటే ఎంత ఆస్తున్నా అంతస్తున్నా ఆత్మగౌరవం దెబ్బ తగిలితే ఆగమైపోతాం మనం. ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారత ఆత్మగౌరవ బావుట అమెరికాలో వెలుగుతుంది. దట్ ఈజ్ ఇండియా టుడే. ఎన్ని ఉన్నాయి ఇవాళ ఇంతకుముందు చెప్పిండ్రు బాంబుల మూతలు లేవని. ఉన్నదా లుంబిని పార్కు బాంబుల మూతలు చూడలేదా మనం చూడలేదా? గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్, ఎగిపడ్డ కంఠాలు, విసిరేయబడ్డ మాంసం ముద్దలు చూసింది. కానీ వాళ్ళు లేవు, ప్రశాంతంగా ఉన్నది అలా. అందుకనే మనం ఇంకెక్కడ పోవాలి. అందుకనే నేను ఒక్కటే చెప్తూ కొడతా, గంట చెప్పినా కూడా ఉండదు. అందుకని నేను ఒకటే కోరుతున్నా, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే ఇవాళ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి అంటున్నారు. కాబట్టి మొన్ననే వచ్చిపోయిండ్రు మల్కాజ్గిరికి వచ్చిపోయిండ్రు. మల్కాజ్గిరి ప్రజలు చూపిన ప్రేమకు ముగ్ధుడైన మోడీ గారు దిగిన తర్వాత ఒక మాట్లాడు, ఆప్ జరూర్ జీతేగా, ఆప్ జీత్కే ఆవు అని చెప్పింది. ఈ పార్లమెంటు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ, ఇది రోడ్లు లేక, డ్రైన్లు లేక, నల్లాలు లేక, రైల్వే లైన్లతో డబుల్ బెడ్రూమ్లు లేక, ఇళ్ళ పట్టాలు లేక సతమతం ఉన్న ప్రాంతం. కాబట్టి డెఫినెట్గా ఇవాళ దీనికి అన్ని సమస్యల పరిష్కారానికి నాకు అవకాశం ఏమని చెప్పి కోరుతున్నాను. నేను నాకు 2 విద్యలు వస్తాయి. ఒక విద్య కొట్లాడే విద్య వస్తుంది, రెండవ విద్య పనిచేసే విద్య కూడా వస్తుంది. కాబట్టి మోడీ గారి దగ్గరికి నారాయణరావు మళ్ళీ పైరవి చేయాల్సి అక్కర్లేదు, చక్కన పోగలుతూ తేగలిసే ఆస్కారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉంది, మా నాయకులు ఉన్నారు. ఇవాళ ఇక్కడ లేదు అధికారం, అక్కడ కూడా వాళ్ళకు వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 40 ఉన్నది, ఇక్కడ గెలిచిపించడం ఇంకో 10 వచ్చే 50 వచ్చిన ప్రధానమంత్రి అవుతాడే, క్వశ్చనే లేదు. మళ్ళీ డాల్ బోల్ చేసి గోల్మాల్ చేసి మళ్ళీ ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఏం లేదు. ఇవాళ బాజాప్తా దేశంలో అప్కి బార్ 400 పార్ ఏ నినాదం అయితే ఇచ్చిందో ఇవాళ దాంట్లో మల్కాజ్గిరి ఒకడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. మా ఇలా చెప్తుండు అంత తీర్మానం చేసామని చెప్పి, నాలాంటి వాడికి ఓటేయడానికి గర్వంగా వేయాలి. నిన్నడు మచ్చతేని బిడ్డ నేను మచ్చతేని బిడ్డ నేను 2 చిన్న సంఘటన చెప్పిపోతా. నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నా. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అంటే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. మా కటోరతో అన్నం కొలిచి పెట్టేది. ఆ పెట్టిన బువ్వలో కూడా రాళ్ళు, తెల్ల పురుగులు అన్నీ వచ్చేది. నోటికాడికి పోతే ముక్కవాసన వచ్చేది అన్నం. పోనీ ఆ బువ్వలు వేసే కూర ఏంటిదంటే నీళ్ళచారు, దానికి పప్పు పక్కలు కూడా పడిపోయేది. మేము చదువుకునేది ప్రతి 10 రోజులకు ఒకసారి సిక్ అయ్యేది. మేము డాక్టర్ దగ్గరికి పోయేది. ఆ డాక్టర్ ఏమనేది, అరే మీకు రోజు ఒక గుడ్డు తినవే అనేది, ఐరన్ డెఫిషియన్సీ ఉంది, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది, గుడ్డు తినమని. మాకు గుడ్డు పెట్టే అమ్మ ఇక్కడ లేదని చెప్పేది. మేము మాకు గుడ్డు పెట్టే అమ్మ ఇక్కడ లేదు, మేము హాస్టల్లో ఉంటాం. టాబ్లెట్లు అన్నీ ఇచ్చేది, ఐరన్ టాబ్లెట్లు అవన్నీ ఇచ్చేది. నేను 76 నుంచి 83 దాకా ఉన్నా. కాబట్టి నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను అనుభవించినటువంటి బాధ ఇవాటి పేద పిల్లలు అనుభవించద్దని వెంటనే ఆర్థిక మంత్రి అయిన వెంటనే బీపీటీ సన్నబియ్యం తినేంత కొలిసే పద్ధతి లేకుండా తినేంత అన్నం పెట్టమని ఇచ్చిన మొట్టమొదటి జీవో అదే. ఇవాళ మీరు చూసింది ఈ మధ్యకాలంలో పేపర్లో వస్తుంటుంది, ఆత్మగౌరవ భవనాలని కులాల వారిగా ఎంకరేజ్ చేసుకోవడం కోసం ఇయ్యలేను. మేము చిన్నప్పుడు చూసేది పద్మశాలి హాస్టల్, రెడ్డి హాస్టల్, వెలమ హాస్టల్, వైశ్య హాస్టల్ ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పిల్లలు ఆ హాస్టల్లో ఉండి ఎవరైనా పేదలు ఉంటే చదువుకుంటారు. ఆ కులంలో ఎవరైనా ఎదిగిన వాళ్ళు ఉంటే వాడికి దానం ఇస్తారు. కానీ నోరున్నోళ్ళకు ఉన్న ఈ హాస్టల్ కానీ నోరు లేని వాళ్ళు కూడా ఉన్నారు మస్తు మంది. 78 కులాలు, వాళ్ళు వంశరాజులు కావచ్చు, వాళ్ళు గంగిరెద్దులు కావచ్చు,
వాళ్ళు దొంగలు కావచ్చు, వాళ్ళు ఏ చిన్న కులమని కావచ్చు, నాకు తెలిసి వాళ్ళకు కూడా ఇక్కడ ఒక అడ్డ ఉండాలి, వాళ్ళకు కూడా ఒక హాస్టల్ ఉండాలి, వాళ్ళు కూడా మేము హైదరాబాద్కి వస్తే మాకు ఒక సెంటర్ ఉందంటే గర్వపడాలని చెప్పి 78 కులాలకు హైదరాబాద్లో బ్రహ్మాండంగా భూములు ఇచ్చింది, ఆలోచించింది నేనే. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు తీర్మానం ఉత్తరం చేస్తలేడు. నేను 40 days, నాట్ ఏ సింగిల్ డే, 40 days నేను మీటింగ్లు పెట్టా ఈ కులాలతోటి, ఈ అనగారిన వర్గాల కులాలతోటి. కులం అంటే ఏందో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలియదు చాలామంది. కులమే తెలియదు వాళ్ళకు. స్కూల్లోకి పోతే ఫస్ట్ అడ్మిషన్ అడిగితే నువ్వు ఏ మతం, నీది ఏ ఏ ఏ దేశం, నీది ఏ కులం అని అడుగుతారు. కులమే లేదు కొంతమంది. 40 days మీటింగ్ పెట్టాను నేను, పెట్టి ఒక్కొక్క కులం నీ బాధ ఏంది, నీ సమస్య ఏంది, ఏం చేయాలని అని చెప్పి అట్లా 40 రోజులు స్టడీ చేసిన తర్వాత 3 రోజుల పాటు పెద్ద మేధోమదనం చేసి ఇవాళ 250 రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, బీసీలకు 250 రెసిడెన్షియల్ స్కూల్ వచ్చిన దాంట్లో ఆ ఆలోచన దాన్ని కొనసాగి గుర్తుపెట్టుకోండి. ఇలా మనం చెప్తారు చూసినావా. అందుకని రేపు కరోనా వచ్చింది, అందరూ వణికిపోయింది. చాలామంది అనుకుంటారు 1000 కోట్లున్నా ఏం చేయలేని పరిస్థితి, 1000 కోట్లున్నా ఏం చేయలేని పరిస్థితి, వణికిపోయింది. తొలి పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ అనేది ఎవరికి ముందుకు రాలే. గాంధీ హాస్పిటల్ చేంజ్ చేయించి రా బిడ్డ అని చెప్పి నేనే పేషెంట్ దగ్గర పోయి నేను బతికించుకుంటా బిడ్డ అని చెప్పి ధైర్యం ఇచ్చిన. ఒక సంవత్సర కాలం పాటు ఒక 3-4 నెలలు అయితే నేనే కనబడవచ్చు, ఇంకెవరు లేరు, ఎందుకంటే బయటకు వచ్చిన లేరు కాబట్టి. కానీ నా గురించి ఇప్పుడు నేను చెప్పుకోవాల్సి అక్కర్లేదు. తప్పకుండా ఈ మల్కాజ్గిరి అభివృద్ధి కోసం కావచ్చు, ఈ ప్రజల ఆత్మ గౌరవం కోసం కావచ్చు, రేపటి రాష్ట్ర భవిష్యత్తు కోసం కావచ్చు, నన్ను ఆశీర్వదించమని చెప్పొచ్చు. నేను నాకు అండగా ఉండమని చెప్పొచ్చు. మళ్ళీ ఇటు ఎత్తాం అటు ఎత్తాం ఇవన్నీ కాకుండా అందరూ కూడా బలుకొని మాట్లాడుకొని నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.